వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. కూటమికి కొత్త పవర్ కలిసి వచ్చిందా? కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇచ్చినట్లే అనుకోవాలా? కేవలం పంచకర్ల రమేష్, సీఎం రమేష్ని మాత్రమే గెలిపించాలని పిలిపించారా? లేదంటే మిగిలిన కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని ఒక సందేశాన్ని పంపించారా? అయితే చిరంజీవి మద్దతుపై వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది. ఒకే స్వభావం కలిగిన వారంతా ఒక్కటయ్యారంటూ విమర్శ చేసింది. చిరంజీవి కేవలం ఒక వ్యక్తి మాత్రమే అంటూ సజ్జల కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి చిరు మద్దతుతో కూటమి బలం పెరిగినట్లేనా? ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పటికే కూటమి 3 పార్టీలతో చాలా బలంగా ఉందని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి లాంటి వ్యక్తి సపోర్టు తోడైంది. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది? చిరు మద్దతు నిజంగా కూటమి సభ్యులు అందరికీ ఉంటుందా? చిరంజీవి మద్దతు కేవలం ఎవరైతే కలిసి మద్దతు కోరారో వారిది మాత్రం ఉంటుందా? రైట్, ఇది మాత్రం చిరంజీవి ఇచ్చిన ప్రకటన కానీ చిరంజీవి ఇచ్చిన సందేశం మాత్రం వైసీపీ చాలా లైట్గానే తీసుకుంది. అది ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రం, ఆయన ఒక వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు అన్నట్లుగానే లైట్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి విని డిబేట్లో స్టార్ట్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వైసీపీ నుంచి నారాయణ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకుడు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరో విశ్లేషకుడు జగదీష్ గారు కూడా ఉన్నారు. బీజేపీ నుంచి సుహాసిని గారు కూడా యాడ్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు చిరంజీవి కామెంట్స్ పైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం. స్వభావరీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్. చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి? ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. కొన్ని ఆయన ఎవరిని కూర్చోబెట్టుకొని చెప్పారా పక్కనంటే ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పేవే మేము అందగాళ్ళమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరన్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యింది. అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరెగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే. రైట్, అది చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్గా చెప్తున్నారు. తామేమి చిరంజీవి వాళ్ళకి మద్దతు ప్రకటించడం వల్ల పర్టికులర్ ఎవరైతే పంచకర్ల రమేష్ కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కావచ్చు, వారిద్దరిని ఆయన కలవటం, ఆయన కలిసిన తర్వాత ఈ విధంగా వాళ్ళ మద్దతు కోరడంతో ఆ విధంగా ఆయన చెప్పారు వీళ్ళిద్దరిని గెలిపించాలని, కూటమిగా రావటం శుభపరిణామని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము తప్పుగా ఏం మాట్లాడలేదు. కేవలం ఒకే స్వభావం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక చోట చేరారన్న తప్పించి వేరే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే జరగలేదు. ఎటువంటి కూడా మీరు తప్పుగా దుర్భాషలాడే పరిస్థితి లేదు అని సజ్జల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, చిరంజీవి ప్రకటనతో కూటమికి కొంత ఎసెట్ కలిగినట్టేనంటారా? అంటే కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే మద్దతు ఇచ్చినగా మనం భావించాలి, లేదంటే కూటమి మొత్తానికి కూడా చిరంజీవి మద్దతు ఉన్నట్టుగానే చూడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒక మెగాస్టార్ గా చిరంజీవికి ఇప్పటికీ జనంలో ఉన్నటువంటి ఒక క్రేజ్ ని మనం ఏమి కాదనాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన క్రేజ్ ఉన్నది. కానీ రాజకీయంగా ఆయన ఘోరంగా విఫలమైనటువంటి ఒక నాయకుడు. రాజకీయంగా పార్టీ పెట్టారు, దాన్ని పార్టీని ఎత్తేసుకొని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. అంటే రాజకీయంగా సినిమా పరిభాషలో చెప్పాలంటే సినిమాలో హిట్ అయినా కానీ రాజకీయాల్లో ఫట్ అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆకస్మికంగా కూటమి గురించి, ఈ కూటమి మంచిదే లేదా ఒక ఇద్దరు అభ్యర్థులకి మద్దతు ప్రకటించడం అనేటువంటి దాన్ని చూస్తే ఇదేదో కొత్తగా అదనంగా ఏదన్నా వాళ్ళకు ఉంటే ఉన్నదేదో ఉన్నది, అది గెలుస్తుందా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ చిరంజీవి గారు ఆ విధంగా సానుకూలంగా మాట్లాడినంత మాత్రాన ఏదో ఈ 3 పార్టీల కూటమికి అదనంగా ఒరుగుతుంది అనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పటి వరకు. లేదు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని బీజేపీలోనో లేకపోతే ఇంకో దానిలోనో దేనిలో ఒకటి దానిలో చేరి
ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటే వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటే ఆయన అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది దాన్ని అంగీకరిస్తారనేటువంటిది అదొక సమస్య ఉంటుంది. అందువలన ఏదో కొత్తగా మైండ్ గేమ్ ఆడటానికి ఉపయోగపడుతుంది తప్ప ఏ పార్టీల వాళ్ళు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్ చేసిన దాంతో నాకైతే సంబంధం లేదు. ఆయన రాజకీయ నాయకులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నా అభిప్రాయం మాత్రం చిరంజీవి గారు ఏదో దీనికి మద్దతు ప్రకటించినా లేకపోతే ఇంకోటి ఒకవేళ క్యాంపెయిన్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇచ్చేటువంటి పరిణామాలు కూడా జరగవచ్చు. క్యాంపెయిన్లోకి వచ్చినా గానీ అదనంగా జరిగేది ఏమీ లేదు, అదనంగా వచ్చేది ఏమీ లేదు అనేది మాత్రం నా అభిప్రాయంగా నేను చెప్పవచ్చు. కానీ బాగా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, కోర్స్ ఆయన పొలిటికల్గా గతంలో 2009లో పార్టీ పెట్టి ఫెయిల్ అయినప్పుడు కూడా ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉన్న వ్యక్తిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుందేమో. ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. ఫ్యాన్ బేస్ వేరు, ఫ్యాన్ బేస్ మొత్తం ఓట్ల కింద కన్వర్ట్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ తక్కువేం కాదు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అదంతా ఓట్ల రూపంలో కన్వర్ట్ అయిందంటే ఆయనకి అవ్వలేదు. అదే విధంగా ఫ్యాన్ బేస్ అనేటువంటి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారికి కూడా పూర్తిగా అవ్వలేదు. అందుకని ఒక విఫల నాయకుడిగా ఉండి ఇప్పుడు మళ్ళా వస్తే ఫ్యాన్ బేస్ అంతా వచ్చి మన చిరంజీవి గారు వచ్చారు, ఆయన చెప్పారు కనుక మనం ఫలానా అభ్యర్థికో ఫలానా పార్టీకో ఓటు వేయాలని ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు ఏర్పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఫ్యాన్ బేస్ వేరు. చిరంజీవి సినిమాలంటే నాకు కూడా ఇష్టమే. చిరంజీవి సినిమాలన్నా పవన్ కళ్యాణ్ సినిమాలన్నా. అందుకని రాజకీయ అభిప్రాయాలు వేరు, లేకపోతే వాళ్ళ మీద ఉండేటువంటి ఇతర అసెస్మెంట్స్ వేరు. అదే విధంగా ఫ్యాన్స్ లో కూడా అందరూ ఒక అభిమాని మంచి నటుడు అంటే వాళ్ళకే రాజకీయాలకే కట్టుబడి ఉండాలని ఏమీ లేదు. అటువంటి పరిస్థితి ఆంధ్రదేశంలో లేదనేది నా అభిప్రాయం. రైట్. నారాయణ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు వైసీపీ నుంచి. నారాయణ రెడ్డి గారు, కొత్తగా కూటమికి చిరు ప్రకటనతో కొంత నారాయణ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నమస్కారం అన్న. రైట్. చిరంజీవి ప్రకటనతో కూటమికి ఇంకొంచెం బలం పెరిగిందో అన్న వాదనలు అయితే కొంచెం వినిపిస్తున్నాయి బలంగా. అది మీకు ఇబ్బంది కలిగించాలా లేదా? ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి, మీకు నమస్కారం అన్న, ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అన్న. ఒకటి ఏంటంటే అన్న, చిరంజీవి గారు కూటమికి మద్దతు పలకలేదు. ఆయన ఒక ఇద్దరు క్యాండిడేట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి సీఎం రమేష్ గారి గురించి, రెండు పంచకర్ల రమేష్ గారి గురించి. ఎందుకంటే వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, వాళ్ళతో సత్సంబంధాలు కానీ, లేకపోతే కుటుంబ సంబంధాలు కానీ ఏమైనా ఉండొచ్చేమో. కాబట్టి వారిద్దరు మంచివారు, వాళ్ళని ఏదో ఎన్నిక చెయ్యండి అని ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. చిరంజీవి గారు ఓటు వేసేసే స్థితిలో ప్రజలు లేదు. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారే ఓటు వేయమంటే వేసేసేలాగా ప్రజలు ఉన్నట్లయితే పాలకొల్లో కూడా ఓడిపోయి ఉండేవారు కదా. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే 2009లో రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా ఆయనకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఒక మెగాస్టార్ వాదా నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా ఒక పెద్ద డిజాస్టర్ సినిమాని చూశాడు ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఒక మెగాస్టార్గా పిలువబడే చిరంజీవి గారు కూడా తను పోటీ చేసే 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఓడిపోయేలాంటి పరిస్థితి కూడా చూశారు. అప్పుడు మెగాస్టార్గా ఉన్నప్పుడే ఆయన 17 సీట్లు కూడా గెలవలేనప్పుడు ఈరోజు చిరంజీవి గారు పిలిపించేస్తే ఆ ఇద్దరు క్యాండిడేట్లు గెలిపించే స్థితిలో కూడా ప్రజలు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో విపరీతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, పాలనా విధానాల్లో విపరీతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలంటే ఏంటో, దాన్ని సాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అంటే ఏమిటో పూర్తిగా ప్రజలకి దాని పట్ల అవగాహన కలిగించారు. కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా వారికి ఆయన ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి పోయిన విధానం కానీ, ఆయన వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కోవిడ్ లాంటి సమయంలో కూడా వాలంటీర్లకి
ఆ కోవిడ్ వచ్చిన కోవిడ్ రాని ఏ ఉన్నాయో వాళ్ళందరితో ఒక బాండింగ్ ఏర్పడదు వాలంటీర్లతో కూడా. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలతో ఒక మమేకమయ్యే విధానం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనపడ్డది. అందుకే ఈ రోజుని ఆయన బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మండు టెండలో 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ప్రజలు రోడ్డు పొడవున నారాయణ గారు మన్నుటెన్లో మీ పార్టీ అధినేతే కాదు, వాళ్ళు కూడా కూటమి సభలు కూడా జరుగుతున్నాయి మన్నుటెన్లో, వాళ్ళకు కూడా జనం బాగానే వస్తున్నారు. సబ్జెక్ట్ డిబేట్ కాకుండా చూడండి, సబ్జెక్ట్ డిబేట్ అవ్వకుండా చూడండి కొంచెం. నారాయణ గారు చెప్పండి. మండుటెన్లో మీ పార్టీ అధినేతే కాదు, ప్రజాగలం సభలు కానీ వరాహి సభలు కానీ మన్నుటెన్లో కూడా జరుగుతున్నాయి, అవి కూడా వాటికి కూడా జనం బాగానే వస్తున్నారు. అలానే మొత్తం మీ వైపే సపోర్ట్ ఉన్నట్టు అనుకోవటం కరెక్ట్ కాదేమో అన్న. ఒకటి సాధారణంగా ప్రజలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ముఖ కవలికలకు కానీ ప్రజల యొక్క ఆ యొక్క ఆతృత కానీ ఒక పార్టీ నాయకుడి పట్ల వస్తున్నప్పుడు ఆయన ముఖంలో ఉండే సంతోషాన్ని చూసి సాధారణంగా ప్రతి పార్టీ కూడా వారికి ప్రజల్లో వేవ్ ఉందో లేదో అంచనా వేసుకుంటూ ఉంటుంది. సో ఆ విధంగా మేము ఖచ్చితంగా రేపు రాబోయే గవర్నమెంట్ మాదని మేము పూర్తిగా మేము నమ్ముకుంటూ ఉన్నాం. రైట్. రెండోది ఏంటంటే అన్న, అంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతుందని అన్న ఏమనుకోకుండా ఉంటే మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కూడా కారణం ఏంటంటే ఏదైతే రేస్ సర్వే ఒక 3 రోజుల క్రితం వచ్చిందో అది కర్ణాటక తెలంగాణలో కూడా అందరూ ఒక విధంగా ఇస్తే ఆ ఒక్క సర్వే కూడా చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఇచ్చింది. వారు సక్సెస్ఫుల్ సర్వేగా కూడా కర్ణాటక మనకి తెలంగాణలో కూడా కనిపిస్తుంది. ఆ సర్వే కూడా ఈ రోజుని మేము 135 పైబడి ఎమ్మెల్యే సీట్లు నెగ్గుతామని ఇవ్వడం కూడా మాలో ఒక జోష్ పెంచింది. మా యొక్క ముఖ్యమంత్రి, మన యొక్క రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్ర కూడా మాకు చాలా ఆనందకరంగా ముందుకు పోతుంది కాబట్టి మేము పూర్తిగా నమ్మకంగా ఉన్నాము. రైట్ రైట్. జగదీష్ గారు, చిరంజీవి ప్రకటన ఒక అసెట్ అనుకోవచ్చా, లేదంటేనేమో పెద్ద మార్పే ఉండదు అనుకుంటున్నారు? జగదీష్ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి, మేడం సుహాసిని గారికి అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు మనం మనకు స్వతంత్ర పోరాటం నుంచి చూసుకుంటే రాజకీయాల్లో కళాకారుల పాత్ర చాలా విశిష్టమైనదండి. ఇది ఎవరు కాదనలేని సత్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను డిబేట్ కంటిన్యూ చేస్తాను. రాజబాబు గారు, మీకు గత తరం కమెడియన్, స్టార్ కమెడియన్ రాజబాబు గారు మీకు తెలుసు. ఎంజీఆర్ గారు సీఎం గా ఉన్నారు అప్పుడు తమిళనాడులో. మన ఇండస్ట్రీ ఇంకా తమిళనాడు నుంచి ఆంధ్రాకి రాలేదు. ఆయనకు వ్యసనం, ఆయన మద్యం సేవించేవారు. ఆఫ్టర్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మద్యం సేవించేవారు. అలా మద్యం సేవించి ఆయన కారులో ఇంటికి పోతా ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని ఆయన ఇబ్బంది పెడితే రాత్రి 12 గంటలకి ఎంజీఆర్ ఇంటికి వెళ్ళారండి. ఆయన వెళ్తే అక్కడ గేట్ కాడ ఆపేశారు. ఎంజీఆర్ సీఎం గారు ఆయన నిద్రపోతున్నారు, ఆయన లేపడానికి కుదరదని. కానీ రాజబాబు గారు పట్టు వదలకుండా ఆయన నిద్ర లేపి ఆయన గేటు దగ్గరకు వచ్చినప్పుడు రాజబాబు గారు ఒక మాట అన్నారు, నేను కళాకారుని, మీరు కళాకారులే, కళాకారులకి కొన్ని ఒత్తిళ్ళు ఉంటే వ్యసనం ఉంటుంది, అంత మాత్రాన కళాకారుని నడి రోడ్లో అవమానించేస్తారా అని చెప్పి ఆ రోజుల్లో, ఇప్పుడు చట్టాలు వేరు అప్పుడు చట్టాలు మేబీ నాకు అంత క్లారిటీ తెలియదు కాబట్టి చెప్తాను. ఎంజీఆర్ గారు అప్పుడు ఏం చేశారు, ముఖ్యమంత్రిగా రాజబాబు గారు ఎక్కడ షూటింగ్ ఉంటుందో అక్కడ ఒక 2 కానిస్టేబుల్ని పెట్టారండి. ఆ కానిస్టేబుల్ ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన కారులో ఆయన ఇంటి దగ్గర దింపాలి. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాజకీయ నాయకులకి కళాకారులు అంటే ఎంత గౌరవం. ఎంజీఆర్ కూడా కళాకారుడిగా ఉండే రాజకీయ నాయకుడు అయ్యాడు. ఎన్టీ రామారావు కూడా కళాకారుడిగా ఉండే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. అయితే మనం ఇప్పటి వరకు గతంలో లేని ఒక ధోరణి ఈసారి ఇప్పటి గవర్నమెంట్ లో చూసాము. కళాకారులు అంటే చిన్నచూపు. అది ఎందుకో తెలీదు. ఈ 5 ఏళ్లలో కళాకారులని ఎక్కడా కళాకారులతో ఇంటరాక్ట్ అయినట్టు ప్రభుత్వం కనపడలేదు. ప్రభుత్వ పథకాలని అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక యాడ్ అలాంటి వాటిని కూడా ఒక కళాకారుల ద్వారా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే చాలా బాగా అట్రాక్ట్ అవుతారని. ఇది మనం వ్యాపార ప్రకటనల దగ్గర నుంచి రాజకీయ ప్రకటన వరకు కళాకారులను మనం వాడుకోవడం మనకు తెలిసిన విషయం. అలాంటి కళాకారులను కూడా ఈ ప్రభుత్వం అవమానించింది అన్నది మనకందరికీ తెలిసిన సత్యం. జగదీష్ గారు, వాళ్ళ సమస్యలపై, సినిమా చిత్ర పరిశ్రమ సమస్యలపై 1-2-3 సార్లు ఇంటరాక్ట్ అయినట్టుంది. అసలు కలవలేదు, దూరం పెట్టిందని అంటే కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే 2-3 సార్లు ఇంటరాక్ట్ అయ్యారు పెద్దలు, సినిమా పెద్దలు చాలా మంది ప్రభుత్వంతో, సంబంధిత మంత్రితో, అదేవిధంగా సీఎంతో కూడా భేటీ అయ్యారు. అవునా కదా? వెంకటేష్ గారు, మీరు ఇక్కడ మరో విషయం మర్చిపోతారు, మీరు బాగా గుర్తు చేశారు. సీనియర్ యాక్టర్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన చిరంజీవి గారు 2 చేతులు జోడించి ఆయన సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీని కాపాడమని వేడుకున్నారు. అలాంటిది రాజకీయ కక్షలతో మన పవన్ కళ్యాణ్ సినిమాని అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి మేలు జరగలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వమే. దీనిపైన మళ్ళీ సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. బట్ ఇప్పుడు నేను ఏమంటానంటే చిరంజీవి వల్ల డిబేట్ లో చిరంజీవి వల్ల రాజకీయ పార్టీ ఆయన మద్దతు వల్ల ఉపయోగం ఉంటుందా దానిపైన మాట్లాడతాను. కంటిన్యూ చేస్తాను నేను ప్లీజ్. చిరంజీవి గారు 2 పేర్లు చెప్పారు, వాళ్ళని గెలిపించమని. చిరంజీవి గారు 5 కోట్లు డబ్బు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం. చిరంజీవి గారు మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటాడు. ఈ ఇద్దరికి చెప్పిన మాట తప్పితే ఈ 5 కోట్లు ఫండ్ ఇచ్చాడు, మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలనుకున్నారు, మా కుటుంబం మొత్తం చిరంజీవి పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది, ఇవన్నింటినీ ఎవరు చెప్పడం లేదు. మీకు తెలిసిన విషయాలు నేను మళ్ళీ చెప్తాను. నేను ఏమంటానంటే చిరంజీవి గారు ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేసి మన ఎవరు డిసైడ్ చేయడం. ఆయన పొలిటికల్ ఈ రాజకీయాలు అంటే అసహ్యమై వదిలేశాడు. ఆయన సెంట్రల్ మినిస్టర్ చేశారు, ఆయన పార్టీ అయితే బైండ్ అవుట్ చేసేస్తుండొచ్చు కానీ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు కాంగ్రెస్ లో. ఆ తర్వాత కూడా ఆయన మాటలకు విలువ ఉంది. ఆయన సేవ చేస్తాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. బ్లడ్ బ్యాంక్ ద్వారా, ఐ బ్యాంక్ ద్వారా సేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మాటలే ప్రజలు వినకపోతే ఎలాంటి సేవ చేయని వాళ్ళ మాటలు వింటారా? ఖచ్చితంగా చిరంజీవి లాంటి కళాకారుడు కావచ్చు, ఎవరైనా ప్రజాసేవ చేసే వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ఉండే వాళ్ళు ఓ పార్టీకి మద్దతు ఇస్తే దాని ఇన్ఫాక్ట్ గ్యారంటీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే వాళ్ళని గౌరవించుకోవాల్సిన స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గౌరవించుకోలేదు అన్నది ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వివాదం. దానికి ఇంకా కారణాలు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. రైట్. సుహాసిని గారు, చిరంజీవి మద్దతుతో అనకాపల్లి సీట్ అని గెలుస్తారా మీరు? అంటే మీరు ఆల్మోస్ట్ 6 సీట్లు, 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు. సరే, మిగతా వాటి పరిస్థితి ఎలా ఉన్నా సరే అనకాపల్లి సీట్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ని గెలిపించాలని చిరంజీవి అయితే పిలుపునిచ్చారు. ఆ సీటు గెలుస్తారనుకుంటున్నారా? గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారా? వెంకటేష్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇప్పుడు ఒక మాట అన్నారు ఏంటంటే, సజ్జల గారిది స్క్రోల్ అవుతుంది, చిరంజీవి గారు ఒక వ్యక్తి మాత్రమే అని. కానీ అండి, చాలా మంది వ్యక్తులు ఉంటారు, కొందరు మాత్రమే వ్యక్తి శక్తిగా మారుతారు. అది ఒక కళాకారుడిగా అభిమానుల్ని సంపాదించుకునే శక్తి అవ్వచ్చు, పొలిటికల్ రంగంలో అభిమానుల్ని సంపాదించుకునే శక్తి అవ్వచ్చు, సేవా రంగంలో అభిమానుల్ని కూడగట్టుకుని. అన్డౌటెడ్లీ చిరంజీవి గారు నిజంగా ఒక శక్తిగా, ఎందుకంటే అతను ఒక మెగాస్టార్ గా ఎదిగి దీంతోనే ఆ గ్రేస్ తోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, చాలా తక్కువ సమయంలోనే 18 సీట్లు రావడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ అందులోంచి బయటకు వచ్చేయడం అన్నది ఉంది. కానీ ఈ రోజు చిరంజీవి గారు ఒక మద్దతు తెలిపారు అంటే డెఫినెట్లీ దానికి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ అండి. ఎందుకంటే అది ఏమి కొట్టిపడేయాల్సిన అంశం అయితే కాదు. ఎందుకు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్వయాన సోదరుడు, అంతేకాకుండా చాలా కాలం నుంచి ప్రజలకు కూడా ఇది ఇవాళ మళ్ళీ కొత్తగా చూడాలి అంటే కొత్తగా కూడా చూడరు. ఎందుకంటే ఖచ్చితంగా గతం నుంచి కూడా సోదరులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి గారు ఇచ్చిన డొనేషన్ కానివ్వండి అన్ని కూడా. అండ్ సీఎం రమేష్ గారు, పంచకల్ల రమేష్ గారికి ఏంటంటే వాళ్ళకున్న స్నేహభావం వల్ల వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది. డెఫినెట్లీ స్టార్ క్యాంపెయినర్స్ అనేది ఉంటారు. ఎందుకు తీసుకొస్తాము? పొలిటికల్ గా ఖచ్చితంగా స్టార్ క్యాంపెయినర్ అంటే ఏదో ఒక వాల్యూ ఉండబట్టే కదా స్టార్ క్యాంపెయినర్స్ ని తీసుకొస్తారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి మోదీ గారు ఒక ప్రభంజనం, నాట్ ఈవెన్ ఒక శక్తి కూడా కాదు, మోర్ దాన్ దట్. అంటే ఎందుకు అంటున్నామంటే ఒక స్టార్ క్యాంపెయినర్ కానీ ఒక స్టార్ ప్రచారంలో ఉన్నా వాళ్ళ మాట అన్నా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ కాబట్టే కదా. సో ఖచ్చితంగా అది వాల్యూ ఉంటుందనే మనం భావించాలి. వాళ్ళిద్దరికీ ఆ మద్దతు అనుకుంటున్నారా? మొత్తం ఈ కూటమి మొత్తానికి అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ప్రస్తుతం చిరంజీవి గారు ఎప్పుడైతే ఇంకో మాట కూడా అన్నారు, జనసేనకి నా మద్దతు ఉంది అని కూడా ఆయన ప్రకటించారు. అండ్ జనసేన ఎప్పుడైతే కూటమిలో ఉందో కూటమికి వారి మద్దతు ఉందనే భావించాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇన్ పర్సన్ సీఎం రమేష్ గారు, పంచకల్ల రమేష్ గారు వెళ్ళారు కాబట్టి వారికి మద్దతు తెలపండి అని అనడంలో వీళ్ళు అడగడము, దానికి వెంటనే వారు స్నేహభావంతో ఆ విధంగా చెప్పడము ఈ రోజుకి ఇది జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ అండి. జనసేన సైనికులు అందరూ, ఆ జనసేన ఫాలోవర్స్ అందరూ కూడా ఈ మాటని శిరోధార్యంగా భావించి ఇంకొంత ఉత్సాహంతో పనిచేస్తారు అన్న విధంగా కూడా చిరంజీవి గారు చెప్పుండొచ్చు. డెఫినెట్లీ ఆ ఉత్సాహం ఆ జనసైనికులకి ఇవ్వడం అయితే ఖచ్చితంగా మనం ఉంటుంది అని మనం భావించాలి. రైట్. కోటేశ్వర గారు, కేవలం వారిద్దరికే అంటే ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే
కూటమిగా కలిసి రావటం సంతోషం, అభినందనీయం అన్నారు. అది కేవలం వారిద్దరికి మాత్రమే కాదు, కూటమి మొత్తానికి వర్తిస్తుంది అనేది కొంతమంది చాలామంది వాదన. అఫ్ కోర్స్ కూటమిని సపోర్ట్ చేసే వారి యొక్క వాదన. సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఇంపాక్ట్ ఎంత మేరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు చిరంజీవి గారు కూటమి మొత్తానికి రాజకీయంగా ఆయన మద్దతు ప్రకటించడం అనేటువంటిది స్పష్టంగా ఇంతవరకు చెప్పలేదు. ఒకటి, ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలను బట్టి ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా లేదా తమ అవసరాలకు అనుగుణంగా అన్వయించుకుంటున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళు పార్టీల వాళ్ళు, ఆయా రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళకి ఆ విధంగా అన్వయించుకునేటువంటి హక్కు నేనేం కాదంట్లా. అట్ ది సేమ్ టైము ఒక జర్నలిస్ట్ గా నా అభిప్రాయాలు కూడా నా అంచనాలు కూడా నాకు ఉంటాయి. అందుకని నా అభిప్రాయాలు కూడా నేను స్పష్టంగా చెప్పాను. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు మన మేడం గారు చెప్పారు నరేంద్ర మోడీ గారు ప్రభంజనం. నరేంద్ర మోడీ గారు ప్రభంజనమా కాదా అనేటువంటిది సరే, అదే పక్కనే. కానీ ఆ ప్రభంజనం మరి 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏమి 100 కంటే ఓట్లు తక్కువ తెచ్చాయి కదా. మరి నరేంద్ర మోడీ గారి ప్రభంజనంతో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి గారు అంత ప్రభంజనం ఉన్నటువంటి వ్యక్తి ఏమీ కాదు కదా. అందువలన వ్యక్తుల గురించి లేకపోతే వాళ్ళ శక్తుల గురించి అతిశయక్తులు చెప్పుకోవచ్చు. దాన్ని ఏం తప్పట్లేదు, రాజకీయ పార్టీలతో చెప్పుకుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పటికైనా ఈ 2 రోజుల నుంచి చర్చ జరుగుతా ఉంది కనుక, చర్చ మొదలైంది కనుక చిరంజీవి గారిని ఒక స్పష్టంగా ఒక వైఖరిని ప్రకటించమానండి. ఈ ఇద్దరి గురించే చెప్పాను, లేదా తెలుగుదేశం మన జనసేన గురించే చెప్పాను, లేకపోతే మొత్తం జనసేనతో ఉన్నటువంటి బంధం ఉన్నటువంటి బీజేపీతోనూ, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అభ్యర్థులు కూడా నేను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి స్పష్టంగా చెప్పమానండి. కోటేశ్వర గారు, ఇన్ కేసు ఒకవేళ మనసు మార్చుకొని తమ్ముడు కోసం లేదా తమ్ముడు పార్టీకి కూటమి కోసం ప్రచారం చేస్తే చిరంజీవి, అప్పుడు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? ఏముండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభలకి జనం వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనం వస్తున్నారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సభలకు కూడా జనం వస్తారు. జనం రావడం సమస్య కాదు కదా, జనం వస్తారు. జనం వచ్చినంత మాత్రాన 2019లో మరి పవన్ కళ్యాణ్ సభలకు కూడా తక్కువ జనం ఏమి రాలేదుగా, వాళ్ళంతా ఓటేశారు, వేయలేదు కదా. అందుకని జనం రావడం, క్రౌడ్ పుల్లరు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ మెగాస్టార్ అనేటువంటి గౌరవం ఉంది. ఆయన ఇంకా సినిమాలు సరే తగ్గినప్పటికీ, గతంలోతో పోలిస్తే తగ్గినప్పటికీ ఇంకా అది మెయింటైన్ అవుతా ఉంది. అందువలన క్రౌడ్ పుల్లింగ్ చేసినంత మాత్రాన ఓట్లు వస్తాయని మనకు గ్యారంటీ ఏమి లేదు కదా. అనేక అంశాలు ఎన్నికల్లో ఓట్లు రావడానికి అనేక అంశాలు ఉంటాయి. అందుకని అటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి వస్తే అప్పుడు రాజకీయంగా ఆయన ఏ వైఖరి తీసుకున్నారు. కాంగ్రెస్ అసలు ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు ఇంతవరకు నేను కాంగ్రెస్ నుంచి రాజీనామా చేశానని ఎక్కడ నాకు చెప్పినట్టు నాకైతే ఐడియా లేదు. మరి ఎందుకంటే నేను రెగ్యులర్ గా రాజకీయాలు ఫాలో అవుతాను. మరి ఆయన అటువంటి ప్రకటన చేయాలి, లేదా ఆ ప్రకటన చేయకపోయినా చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు కనుక, ఒకవేళ దూరంగా ఉన్నారని మనం అనుకున్నా ఏదైనా పార్టీలో చేరటం లేదా ఒక కుటుంబకు బహిరంగ చెప్పాలి. ఇప్పుడు మనం చూసాం తమిళ రాజకీయాల్లో ఆయన ఉన్నారు కదా, సూపర్ స్టార్ రజనీకాంత్ అనేకమైనటువంటి ప్రకటనలు చేశారు. అదిగో నేను వస్తున్నా, అది చేస్తా, ఇది చేస్తా అని. అందువల్ల కొన్నింటికి అటువంటి వాల్యూ మాత్రమే ఉంటది అనేది ఈ సందర్భంగా నేను మరోసారి చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వెంకటేష్ గారు ఇప్పుడే అన్నారు, వారి మాటకి అడ్డు రాకూడదని నేను మాట్లాడలేదు. జాతీయ పార్టీని, రీజనల్ పార్టీని సమానం చేసి మాట్లాడడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అండ్ జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో మోదీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పటి నుంచి అప్రతిహతంగా ఎదరికి విజయ పదంలో వెళ్తుండడం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో అది ఒక ప్రభంజనం అని చెప్పడం జరిగింది. రెండోది, ఏదైనా ఇక్కడ రీజనల్ పార్టీస్ చేస్తున్న పాలిటిక్స్ అందరికీ తెలుసు, కానీ ఇక్కడ ఇదే రీజనల్ పార్టీస్ అందరూ కూడా అదే బీజేపీ కావాలి, అదే మోదీ గారు కావాలి అని కూడా రావడం వెనక కూడా ఒక ఆంతర్యం ఉంది. ఆ ప్రభంజనం, ఒక శక్తి, పవర్ కూడా అంతే ఉంది అని కూడా అందరూ గమనించాలి. ఓటు శాతం ఒక్కటే కాదండి. అదే మాట మనం చిరంజీవి గారికి వస్తే, చిరంజీవి గారి మాట వాల్యూ ఖచ్చితంగా ఉంటుందండి. అది ఓటు శాతం పెరుగుతుందా, ఎంతవరకు ఇది ఓటుగా మారుతుంది అని అయినా అవ్వకపోయినా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత వరకు తెలుగు వారందరికీ కూడా కొందరు మనుషులు, కొన్ని స్టార్ క్యాంపెయినర్స్ ఖచ్చితంగా ఒక రిమార్కబుల్ మార్క్ అనేది
ఉంటుంది అన్నది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. రైట్ రైట్ కూటమికి చిరంజీవి మద్దతు ఉన్నట్టా లేదా అనేది ఒక డైలమో. నిన్న చేసిన ప్రకటన వల్ల కొంత కంప్లీట్గా ఇచ్చినట్టా లేదంటే 5 వ్యక్తులకే సపోర్ట్ ఉంటుందా అనే దానిపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. నారాయణ రెడ్డి గారు, 2009 ఎన్నికల్లో చిరంజీవి ఎటువంటి ఫలితాలు పొందారని మీకు తెలుసు, ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అఫ్కోర్స్ 18 సీట్లు కొంత ఓటు శాతం అయితే తెచ్చుకోగలిగారు. బట్ అఫ్కోర్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పవర్ని తగ్గించడంలో అయితే కీలక పాత్ర పోషించారు, అవునా కాదా? సో అటువంటి వ్యక్తి కాస్త సపోర్ట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే కొద్దిగా ఎఫెక్టివ్ ఉంటుందేమో అనేది చాలామంది వాదన. నారాయణ రెడ్డి గారు, అన్న సినిమా హీరోలు చెబితే ఓట్లేసే రోజులు పోనీ అన్న. ఎందుకంటే నేను సినిమా హీరోల యొక్క స్టార్డమ్ను, సినిమా హీరోల యొక్క స్థాయిను తగ్గించి మాట్లాడతలేదన్నా. ఒకప్పుడు ఒక సాధారణ మనిషికి ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సినిమా మాత్రమే ఉండేది. ఈ రోజుని ఒక పెద్ద స్టార్ సినిమా విడుదలైనా సరే ఆ రోజు IPL మ్యాచ్ ఉన్నట్లయితే ఆ స్టార్ సినిమా కూడా ఖాళీగా ఉండే పరిస్థితులు వచ్చాయి. అంతేకాకుండా సామాజిక ఏదైతే మన కమ్యూనికేషన్ ఈ యొక్క సాంకేతిక విప్లవం వచ్చిందో ప్రతి అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా తనకు తాను హీరోగా మారి ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లో కానీ రీల్స్ అవి ఇవి చేస్తూ ఎంటర్టైన్మెంట్ అనేది వారు నారాయణ రెడ్డి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం కనెక్షన్ చెక్ చేసుకోండి. జగదీష్ గారు, ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది కానీ ఇప్పుడు వినపడుతుందా? వీడియో ఫ్రీజ్ అవుతుందండి. నారాయణ రెడ్డి గారు, వీడియో ఫ్రీజ్ అవుతుంది, అంత ప్రాపర్గా లేదు. రైట్, మాట్లాడండి. మాట్లాడినా ఒకప్పుడు సినిమా హీరోలకు ఉన్నంత క్రేజ్ ఈ రోజు తగ్గింది. దానికి కారణం కూడా చెప్పాను, మీరు ఉన్నారో లేదో. ఒకటి IPL రావడం అవనివ్వండి, సోషల్ మీడియా చేతిలోకి వచ్చేయడం అవనివ్వండి, ఇవన్నీ కలిపి ఒక సినిమా హీరోల యొక్క స్టార్డమ్లు తగ్గిపోయాయి. సో నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే ఆయన 2019లో 2 చోట్ల పోటీ చేశాడు. ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. ఒకవేళ సినిమా గ్లామర్ ఉపయోగపడతాది అనుకున్నట్లయితే రెండింటిలో ఒక చోటైనా నెగ్గుండేవాడు. ఈ రోజు 2024లో పిఠాపురంలో ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక 5 కోట్ల రూపాయలని విరాళంగా కూడా చిరంజీవి గారు ఇవ్వడం జరిగింది. కానీ 100కి 100% చెప్తూ ఉన్నా, అంటే నేను పిఠాపురం నియోజకవర్గానికి చెందినవాడిని కాబట్టి చెప్తున్నాను, 2024 ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా హీరోల యొక్క గ్లామర్ ఎన్నికల్లో ఉపయోగపడిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో కమలా హాసన్ గారు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీకి ఆయన చాలా సహజ నటుడు, విశ్వనటుడు అని పేరు ఉంది అతనికి. అలాంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీకి కూడా అసలు ఒక సీటు కూడా రాలే. అంటే ఎందుకంటే చిరంజీవి గారు ఒక సీఎం రమేష్ గారిని నెగ్గించమనో, లేకపోతే చిరంజీవి గారు ఓ పంచకల్ రమేష్ బాబుని నెగ్గించమంటేనో ప్రజలు నెగ్గించేసే స్థితిలో లేరు. ఎందుకంటే రాజకీయాల్లో స్థానిక పరిస్థితులు చాలా ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక పెద్ద శక్తిగా మారాడు. అంతేకాకుండా పొలిటికల్ స్టార్ గా ఉన్నాడు, ఒక రియల్ హీరోగా ఉన్నాడు. కాబట్టి రియల్ హీరో చెప్పే మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే మేము చెప్తున్నాం పదే మా స్టార్ క్యాంపైనర్లు ప్రజలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అవనివ్వండి, సంక్షేమం అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, ప్రతి గడపకి పోయింది. కాబట్టి ఒకరు ఎవరు మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఎటువంటి పిలిపించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. జగదీష్ గారు, కొన్ని పాయింట్లు ఖచ్చితంగా నారాయణ రెడ్డితో మనం ఏకీభవించాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఒక సినిమా స్టార్ కనుక ఒక పెద్ద స్టార్ చెప్తే ఓట్లు పడేటట్టుంటే 2009లోనే చిరంజీవి సీఎం అయ్యేవారు, 2019లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవారు, అవునా కాదా? వెంకటేష్ గారు, ఇప్పుడు సాంకేతిక విప్లవం వచ్చేసింది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వేరైపోయినాయి, సోషల్ మీడియా వచ్చేసింది. అయినా ఈ రోజుకి పేపర్ చదివే వాళ్ళు ఉన్నారా లేదా? పేపర్ చదువుతాడు. పేపర్ చదివితే కానీ పొద్దు పొడవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీని ప్రత్యేకత దానిది. సినిమా కళారంగం పూర్తిగా కళారంగం అంటే ఎవరు వాళ్ళ మాటలు నమ్మలేదు అనే దాన్ని నేను ఏకీభవించను, అది వాస్తవం కూడా కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇప్పటికి కూడా సినిమా హీరోలు అంటే క్రేజ్ ఉంది.
సినిమాల హీరోల మాట అంటే విలువ ఉంది. కాకపోతే రాజకీయాల్లో కులాలు, రాజకీయాలు సేవాభావంతో కాకుండా వ్యాపార భావంతో ఉండే వాళ్ళకి ఇది వర్తించదు. కానీ సామాన్యుడు, కళాకారులు అంటే గౌరవం ఉన్నవాడు, ఇలాంటి వాడు కూడా వాళ్ళ మాట వింటాడు. ఇది మనం దాన్ని కాదనలేని వ్యవహారం. అది ఎంత శాతం వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుందనే దానిపైన వింటారు, విని ఆచరిస్తారా లేదా అనేది పాయింట్. జగదీష్ గారు, వింటారు, విని ఆచరిస్తారా లేదా? ఎగ్జాక్ట్లీ, నేను దాని గురించి వస్తాను. గతంలో వైసీపీ కావచ్చు, టీడీపీ ఓడిపోయిన ఓట్ల శాతం చూసుకుంటే ఎంత ఉందండి? మహా అంటే 3-4 మధ్యలో ఉంది. సో ఈరోజు ఏ పార్టీ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంది, కళాకారుల ఓటు బ్యాంక్ కూడా వాళ్ళకు ఉంది. దీన్ని ఎవరు కాదనలేవు. చిరంజీవి చెప్తే ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. ఆ శాతాన్ని నేను చెప్పలేకపోవచ్చాము, కానీ చిరంజీవి అంటే అభిమానమే కాదు, చిరంజీవి మాటకు విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు. చిరంజీవి నటుడిగా కాకుండా సామాజిక సేవకుడిగా కూడా, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా కూడా గుర్తించే మేధావులు ఉన్నారు, పామర్లు ఉన్నారు, పండితులు ఉన్నారు. జగదీష్ గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్. అభిమానం ఖచ్చితంగా చాలా మందికి ఉండి ఉంటుంది, కానీ ఆ మాటకి ఆ వ్యక్తి, సదరు వ్యక్తి ఇచ్చే మాటని గౌరవించి విలువిచ్చి ఓటేయటం అనేది, ఈవీఎం దగ్గర పోయి ఓటేస్తారా లేదనేది కదా చాలా పెద్ద పాయింట్. మీరు ఇక్కడ ఈ మధ్యకాలంలో వచ్చిన రాజకీయాల్లో వచ్చిన కొత్త ఒరవడులలో హార్వెస్టింగ్, ఓట్లని పోల్ చేసుకోవడంలో కొన్ని పార్టీలకి కావలసినంత బలం ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఓట్ పోల్ అయ్యేటప్పుడు అక్కడ ఎక్కడో ఫెయిల్యూర్ కనపడుతుంది. అది రాజకీయ పార్టీలో ఫెయిల్యూర్ వచ్చా, కానీ వాళ్ళకున్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకున్న టీం కావచ్చు, ఓట్లు పోల్ చేసుకోవడంలో కాస్త ఫెయిల్యూర్ అవుతున్నారు. దీనికి ఇంకో కారణం ఏమంటే, చాలా మంది చదువుకున్న వాళ్ళు చాలా మంది ఓటు వేయడం లేదు. దీనిపైన అవేర్నెస్ తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు కూడా. ఓటు వేయిన వాళ్ళు బతుకున్నా చచ్చిపోయినట్టే. అలాంటి ఓటు వేయిన వాళ్ళ వల్ల దీన్ని అనలైజ్ చేయడంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, రాజకీయాలు, సినిమా గత కొన్ని సంవత్సరాలుగా నాకు ఒక 30-40-50 సంవత్సరాలుగా తీయరాని అనుబంధంతో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా కళారంగంలో నుంచి, ఇప్పుడు రాజ్యసభకి ఎవరిని పంపిస్తారండి? కళారంగం నుంచి, ఒక్కొక్క రంగం నుంచి కాస్త ప్రముఖుల్ని రాజ్యసభకు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రత్యేకత అది. ఖచ్చితంగా సినిమా నటులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సాంకేతిక పరంగా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు అనుభవించిన ఇది మనకు తెలుసు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళు మాట ప్రజలు వినరు, ఓటు వేయరు అనే దాన్ని నేను మాత్రం ఏకీభవించను. ఇప్పుడు మన డిబేట్ ఏమంటే, చిన్న విషయం, మన డిబేట్ ఏమంటే, చిరంజీవి గారు క్లారిటీగా వాళ్ళిద్దరికీ మద్దతు తెలిపాడా, జనసేనకు మద్దతు తెలిపారా, కూటమికి తెలిపారా అనేది, అది తెలిపేస్తుంటే మనకి డిబేట్ లేదు అని చెప్తారు. 1-2 రోజుల్లో చెప్తారు. వాళ్ళ కుటుంబం మొత్తం, మెగాస్టార్ కుటుంబం మొత్తం మన పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తుందనే దాని విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నామినేషన్ పర్వం అయిపోతానే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ కూటమి మద్దతు ఇస్తారనే దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదండి. రైట్. సుహాసిని గారు, అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా మీరు పెద్ద పార్టీ ఉండొచ్చు, 2 సార్లు వరుసగా విజయం, మంచి బంపర్ మీద అయితే విజయం సాధించి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా మీరు సర్వైవ్ అవ్వాలంటే రీజనల్ పార్టీస్, చిరంజీవి లాంటి వ్యక్తులు అవసరం, మీకు వేరే దారి లేదేమో అనేది చాలా మంది ఫీలింగ్. సుహాసిని గారు, వేరే దారి లేకపోవడం లేదు. కొంత ఏంటంటే ఓవరాల్ గా 29 రాష్ట్రాల్లో 36 పార్టీస్ తో అలయన్స్ లో ఉన్న వాళ్ళం. ఇక్కడ కొంత ఏమవుతుందంటే, రీజనల్ గా కొంత మా దృష్టి ఎంత చేసినా సరే వీళ్ళకి కొంత అపోహలు సృష్టించడంలో డెఫినెట్లీ రీజనల్ పార్టీస్ కి కొంత ఎడ్జ్ అనేది ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కూడా జాతీయ పార్టీని ఆశ్రయించడం జరుగుతుంది. జాతీయ పార్టీ కూడా రాష్ట్ర పార్టీలతో ఇప్పుడంటే ఈ సమన్వయంలోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. ఇది జస్ట్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న భాగమే. ఇది ఏదో ప్రతి పార్టీ ఒకే రాష్ట్రంలో కనుక కాన్సన్ట్రేట్ చేస్తే కూడా ఆ రాష్ట్రంలో ఈ రకంగా ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితులు వచ్చే టైట్ ఫైట్ జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఇన్ని పార్టీలు, ఇన్ని రాష్ట్రాల మీద మనం నెగ్గుతున్నాము అంటే అది ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ ఫ్యాక్టరే మనం గమనించాల్సింది. ఇంకా ఈ రాష్ట్రానికి వస్తే 100% ఎప్పటికైనా ఒక స్టేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అది దానికి కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే దానిలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందో ప్రజలు కూడా చాలా మద్దతుగా ఉన్నారు. ఒక రకంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రజలు పలుకుతున్నారు కాబట్టి కూడా కూటమికి కొంత మొగ్గు చూపడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. 100% జాతీయ స్థాయిలోనే కాదు,
రాష్ట్ర స్థాయిలో కూడా మేము పల్లెకు పొదం ప్రోగ్రామ్ లో చూసాము. చాలా మంది గ్రామాల్లో ప్రతి ఒక్క మనిషి గుండెలోనూ మోడీ గారు ఉన్నారు. సో ఇది ఇప్పుడు మీరు అన్నారు, ఇది ఓటు శాతంకి ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అంటే అవును. ఎందుకంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ బలాబలాలు తేల్చుకుంటున్న క్రమంలో ఈ రోజు చిరంజీవి గారు కూడా మాట వరకుయే కాకుండా ఫిజికల్ గా కనుక ఈ నామినేషన్స్ అయిన తర్వాత ఎవరికైనా ఈ క్యాంపెయినింగ్ లో కనుక పాల్గొని రోడ్ షో కనుక చేస్తే ఇంకొంచెం ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మీరన్నట్టు స్టార్స్ కి ఇప్పుడు అంత ఇది ఉందా అన్నది అది క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా. బట్ స్టార్స్ హ్యాస్ దేర్ ఓన్ వాల్యూ, అది పూర్తిగా కొట్టి పడేయలేము, అలా అని అదే మెయిన్ అని కూడా చెప్పలేమండి. ఖచ్చితంగా ఒక స్టార్ క్యాంపెయినర్స్ లో భాగం ఈ స్పోర్ట్స్ అండ్ ఫిలిం స్టార్స్ ప్లే ఎ వెరీ వెరీ వైటల్ రోల్ అన్డౌటెడ్లీ. రైట్. ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు అనమాట. అయితే వాళ్ళు చేస్తే కొంత బెటర్ గా రావచ్చండి. ఎందుకంటే మాట వరకే కాకుండా ఫిజికల్ గా కనుక చిరంజీవి గారు వచ్చి మద్దతు పలికితే అక్కడ కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం, మరింత ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉంది. రైట్. మొత్తానికైతే అలయన్స్లో భాగంగా ఉన్న మీకు కొంత ఇది ఈ ప్రకటన కొంత ఊరట లాంటిది అనుకోవచ్చా? ఇప్పుడు ఊరట ఇన్ ది సెన్స్ డెఫినెట్లీ అండి, ప్రతిదీ బలంగా తీసుకుని వెళ్ళిపోతాం మేము, అదేమి ఇబ్బంది లేదు. అది వెయిటింగ్ అన్నది కాదు. ఖచ్చితంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అంటే, సో వారి పెద్దన్నయ్య ఎప్పుడైతే ఆ విధంగా మద్దతు తెలిపారో అది జనసేనకి బలం అవుతుంది, తద్వారా కూటమికి బలం అవుతుంది. సో ఇదంతా ఒక నెట్, ఒక ఇంటర్లింక్డ్ ఆస్పెక్ట్. సో డెఫినెట్లీ కూటమికి కూడా బలం అవుతుందని మేము భావిస్తున్నాం. రైట్. కోటేశ్వర గారు, ఓవరాల్గా ఈ ఏదైతే ఈ పరిణామం చోటు చేసుకుందో ఇది ఈ ప్రకటనకు ముందు ప్రకటన తర్వాత వేరియేషన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? పెద్దగా ఉంటుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు లేదా నాగబాబు గారి మద్దతు గురించి ఎవరికి సందేహాలు లేవు. వాళ్ళు బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానాల్లో చూడాలని వాళ్ళు ఎప్పటి నుంచి కోరుకుంటారు. వాళ్ళ మనసులో ఉన్నది ఏమిటనేటువంటి జనానికి తెలుసు. తెలియకపోవటం కాదు, వాళ్ళు ఎప్పుడు మేము రాజకీయాలకి దూరంగా ఉంటాం లేదా మేమేం చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అనేక మళ్ళా అదే చెప్పుకున్నా గానీ ఆయనకి ఏదో ప్రత్యేకంగా చెప్పినట్టుగా ఉంటది. ఇప్పుడు మనం తమిళనాడు ఉదాహరణకు చూసుకుందాం, సినిమా ప్రభావం బాగా ఉంటుందని చెప్పుకున్నటువంటి కెప్టెన్ విజయకాంత్ ఏమయ్యాడు రాజకీయంగా. అదే విధంగా కమల్ హాసన్, మన నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు కమల్ హాసన్ విజయకాంత్ వీళ్ళెవరు చిరంజీవి గారి కంటే తక్కువ ఉన్నట్లని మనం చెప్పలేంగా, సూపర్ స్టార్. అదే విధంగా మన ఆంధ్రదేశానికి వచ్చేసరికి ఎన్టీఆర్ వచ్చినటువంటి నేపథ్యం, ఎన్టీఆర్ బలపరిచినటువంటి శక్తులు అది వేరు. కానీ మరి ఎన్టీఆర్ తో సమంగా స్టార్డమ్ ఉన్నటువంటి ఏఎన్ఆర్ మరి రాజకీయాల్లోకి వస్తాడని చెప్పేసి చెప్పారు తప్ప ఆయన ఏమి రాలేదు. అందువల్ల కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారికి కూడా ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఏమైంది తర్వాత? అందుకని ఒక స్టార్డమ్ని బట్టి మాత్రమే ఉండదు రాజకీయ వైఖరులు, రాజకీయ విధానాలు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభల్లో ఆయన హావభావాలు, ఆయన భాష, ఇట్లాంటివన్నీ కూడా జనానికి, జనసేన కార్యకర్తలకి, అభిమానులకి కిక్కెక్కించే విధంగా మాట్లాడుతున్నారు. అందులో రాజకీయాలు ఏమి లేవనుకున్నారు, వేరే అంశం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అది అటువంటి భాష ఒకవేళ నిజంగా చిరంజీవి గారు వచ్చినా గానీ అటువంటి భాష మాట్లాడకపోతే ఆ జనానికి కిక్కెక్కదు, జనానికి అంత సంతోషంగా కూడా ఉండదు. ఇట్లాంటి ఈ మాటల కోసం మనం వచ్చింది, పవన్ కళ్యాణ్ లాగా ఈ విషయంలో జనాల్ని ఒక ఉత్తేజపరచడంలో అఫ్ కోర్స్ చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అనేది, ఎందుకంటే ఆయన స్పీచ్లు ఆ విధంగా ఉంటారు. అవునా కదా? అదే చెప్తున్నాను నేను. ఆ స్పీచ్ లో అందులో రాజకీయాల గురించి కాదు, ఆయన ఆ విధంగా మాట్లాడటం రాజకీయాలు కాదు. అందులో రాజకీయాలు ఏమున్నాయి? తోలు ఒలుస్తా, తాట తీస్తా, ఇట్లాంటి భాష ప్రయోజనాలు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేదా తనని విమర్శించినటువంటి వాళ్ళ మీద ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు మాట్లాడతారా అంటే అటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన స్వభావానికి కానీ లేదా ఆయన దానికి కానీ అటువంటిది లేదు. రెండోది రాజకీయాలు.
రాజకీయాలు ఎవరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ మన చిరంజీవి గారు వచ్చి రాజకీయాలు ఏం మాట్లాడతారు? ఏముంది చెప్పడానికి? రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి బీజేపీని గురించి పొగుడతారా? ఏం పొగుడతారు? అదే గతంలో వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వీరుడు సూర్యుడు అని పొగుడతారా? పొగడలేరు కదా. ఎగ్జాక్ట్. కానీ వాళ్ళకు ఉండేటువంటి పరిమితులు వాళ్ళకు ఉన్నాయి. చిరంజీవి గారు ఇప్పటి వరకు గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. రేపు ఓపెన్ గా ప్రకటన చేశారనుకోండి, ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత ప్రకటన చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. నారాయణ రెడ్డి గారు, మీ పార్టీ నేత సజ్జల గారు అన్నట్టుగా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి చిరంజీవిని ఓన్లీ ఒక వ్యక్తిగానే చూస్తున్నారా, లేదంటే శక్తిగా చూడలేదా ఏమాత్రం? అంటే అన్న, అతను ఒక వ్యక్తి శక్తి అనేది నేను మాట్లాడను, కానీ ఆయన మాత్రం పాలిటిక్స్ లో ప్రభావితం చేసే స్థాయిలో మాత్రం లేడు. ఎందుకంటే 2009లో చాలా మంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు ఆయన వల్ల చాలా ఇబ్బందులు గురయ్యారు, చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ 2009 తర్వాత ఎప్పుడైతే అతను తన మంత్రి పదవి కోసమో లేకపోతే మరో ప్రలోభం కోసమో కాంగ్రెస్ లో కలిశాడు, అప్పటి నుంచి చిరంజీవి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీలో ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది. నేను ఉండదని నేను అన్నాను. అది కళాకారుడు, ఇందాక బ్రదర్ చెప్తున్నాడు, కళాకారుడు అవ్వచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఒక విలువ ఉండొచ్చు. కానీ ఆ విలువ నిలబెట్టుకున్నప్పుడే విలువ ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ప్రజల్లో ఏర్పడినప్పుడు, అరే కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీని తాకట్టు పెట్టేశాడు, లేకపోతే హోల్సేల్గా అమ్మేశాడు అనే ఒక భావన ప్రజల్లోకి పోయినప్పుడు ఆ వ్యక్తిని ఒక పిలిపించిన ఆ వ్యక్తి మాటకు ప్రజల్లో గుర్తింపు కానీ దానికి విలువ కానీ ఉండదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే చిరంజీవి గారు అనేవారు, ఇందాక బ్రదర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోవడం ఏమిటండి? సినీ పరిశ్రమ ఉన్నది హైదరాబాద్లో. మీరు రండి, ఆంధ్రప్రదేశ్కి రండి, మీకు ఏం కావాలితే అది చేస్తాం, ఏ రాయితీలు కావస్తే ఆ రాయితీలు ఇస్తాం, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలితే సపోర్ట్ ఇస్తామని అన్నారు. అందులో కొంతమంది సినిమా యాక్టర్లు ఇగోకు పోయి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అది దాన్ని గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చర్చించవలసిన అవసరం సినీ పరిశ్రమలో పెద్దలకు ఉంటుంది. అంటే సినీ పరిశ్రమని డెవలప్ చేయాలనే బాధ్యత గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి ఉంది. వారికి ఏ అవసరాలు కావాలో అడగవలసిన అవసరం సినీ పరిశ్రమ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటి మాట అన్నా, నేను ముగించే ముందు ఒక మాట చెప్తానా. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఇప్పుడు రేపు నాకు తెలిసి రేపు నామినేషన్ కూడా అయిపోతున్నాడు పిఠాపురంలో. నామినేషన్ వేసిన తర్వాత కూడా ఎవరైతే మెగాస్టార్ కుటుంబానికి చెందిన స్టార్ క్యాంపెయినర్లో ఆల్రెడీ ఇప్పటికే జబర్దస్త్ కామెడియన్లు వచ్చి ప్రజల్లో కామెడీ చేయబోయారు, వాళ్ళని ప్రజలు కామెడియన్గానే చూశారు. రేపు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ప్రసారం చేద్దామంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సాధారణ మహిళ నుంచి, సాధారణ విద్యార్థి నుంచి, సాధారణ పౌరుడు వరకు ప్రతి ఒక్కరు ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారి తమ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది మెగాస్టార్స్ వచ్చినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓటమి తథ్యం. రైట్. జగదీష్ గారు మీరు అంటున్నారు ఖచ్చితంగా ఈ ప్రకటన కొంత ఎసెట్ అవుతుంది, ఆయన మాట విని ఓట్లు వేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ఓటు వేసే ముందు గతంలో చిరంజీవి ప్రక్రియ కానీ, అంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఎటు వెళ్ళారు, ఆ పార్టీ ఏమైంది, ఏ పదవి తీస్తున్నారు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఏమైనా గుర్తు తెచ్చుకొని అవి కూడా కొంత రికలెక్ట్ చేసుకొని ఆలోచించి ఓట్లు వేస్తారేమో అనేది కొంతమంది ఫీలింగ్. జగదీష్ గారు. సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు మన సోదరులు నారాయణ రెడ్డి గారు మ్యూట్లో పడినట్టుగా చెక్ చేసుకోండి ఒకసారి. వినపడుతుందండి? రైట్, క్లియర్, వాయిస్ క్లియర్. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ కమెడియన్లు, జబర్దస్త్ కమెడియన్ లాగా చూస్తున్నారు, వాళ్ళు ఏం పెద్ద సీరియస్ గా తీసుకోలేదని. నేను ఈ విషయం నేను ఒక మాట చెప్తాను. మాజీ ముఖ్యమంత్రి
నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు ఓ ఇంటర్వ్యూలో నేను చాలా స్ట్రెస్ గురై కాస్త మనసు బాగాలేకపోతే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వీడియోలు వేసుకొని చూస్తాను అని చెప్పారు. కళాకారులకి అతను కమెడియనే, కామెడీ హీరో ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు. అంత మాత్రాన కళాకారునికి గౌరవం తగ్గిపోదు. జబర్దస్త్లో ఏదన్నా ఒక సక్రమైన ఈ బూతులో ఉంటే ఉండొచ్చు, వాటిని మనం కావాలంటే వ్యతిరేకించవచ్చు, కానీ కామెడీని వ్యతిరేకించలేము, హాస్యాన్ని వ్యతిరేకించలేము, వాళ్ళు మనకి ఇస్తున్న ఆనందాన్ని వ్యతిరేకించలేము. కళాకారులను గౌరవించుకోవడం ఏ ప్రభుత్వానికైనా ఏ రాజకీయ నాయకులకైనా అవసరం. గౌరవించుకోవాల్సిన స్థాయిలో వాళ్ళకి గౌరవించకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అని యాజ్ జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను. ఇది వాస్తవం కాదు అంటే ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎంత ఇబ్బంది పెట్టిందో. అదేవిధంగా చిరంజీవి లాంటి వాళ్ళు ప్రముఖ హీరోలందరినీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదన్నది వాస్తవం. ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కళాకారులు అంటే అసలు లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారు. అసలు మీరు పోసాని కృష్ణమురళిని సినిమా ప్రెసిడెంట్ చేశారు కదా, మరి అలాంటప్పుడు మీరే ఆ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకోవడంలో చొరవ చూపాల్సింది. మీకు రాష్ట్రాభివృద్ధికి కానీ రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీ కూడా పనికొస్తుందనే ఉద్దేశం కానీ ఆ వైపులో మీరు ప్రయత్నం చేయాలనే మనసు కానీ మీకు లేవు. అదే ఉంటే సినిమా ఇండస్ట్రీకి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయి, మీరేం చేశారో ఒకసారి బేరీస్ వేసుకుంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఈ 5 ఏళ్లలో జరిగినంత అవమానం, అన్యాయం గతంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగబోదు. ఇది మాత్రం వాస్తవం. దీనిపైన ఒక డిబేట్ పెట్టాలని కూడా నా మనవి. సినీ కళాకారులను ఒకరిద్దరు తీసుకొచ్చి ఇక్కడ ఈ 5 ఏళ్లలో సినిమా కళారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన బిఫోర్ ఎలక్షన్స్ డిబేట్ పెట్టాలని రిక్వెస్ట్ అండి. రైట్ కోటేశ్వర గారు, ఏదైతే చిరంజీవి ప్రకటన తర్వాత సజ్జలు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి, ఒకే స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా ఒక చోట చేరారు అనే ఒక సెన్స్, ఒక వర్డ్ మాట్లాడారు. అది దాన్ని ఎలా అర్థం చేసుకునే అవకాశం ఉంది జనం? వీరంతా ఒకటే. ఒక రాజకీయ నాయకుడిగా, వైసీపీ నాయకుడిగా, ప్రభుత్వ ప్రతినిధిగా అంతకు మించి సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మనం దానికేం పెద్ద వెలువలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే గతంలోనే దుష్ట చతుష్టయం అని లేకపోతే ఏ విధమైనటువంటి భాష వైసీపీ నుంచి వచ్చింది కదా. వలన ఒకే స్వభావం అంటే ఏంటి, ఒకే స్వభావం, వీళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ స్వభావం ఏంటి అని చూసుకున్నప్పుడు అంతకుముందు ఒకే స్వభావం అనే దానికి ముందు కోటేశ్వర గారు, ఒకే స్వభావం అనే దానికి ముందు ఆయన దాన్ని కంటిన్యూస్ గా కుక్కలు నక్కలన్నీ కూడా ఒక చోట చేరాయి అని అంటూ, ఆ తర్వాత మాటలో భాగంగా ఒకే స్వభావం అనే వ్యక్తులు అన్నట్టుగా ఆ సెన్స్ వచ్చేలా మాట్లాడారు. ఇప్పుడు కుక్కలు నక్కలు ఆ స్థాయికి దిగజారటం అనేటువంటిది అది సంస్కారం కాదు. మొదటి విషయం, ఆయన కుక్కలు నక్కలు అన్నారా లేదా అనేది వేరే అంశం, కానీ ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్తున్నా, ముందుగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయాలి తప్ప చౌకబారు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నా. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాల్లో అయినా, చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లో అయినా, లేదా ఇతర ఉపన్యాసాల్లో అయినా దిగజారుడు భాష, దిగజారుడు వ్యాఖ్యలు అనేటువంటిది మంచిది కాదు. దానివల్ల ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్ వల్ల ఏమన్నా అదనంగా ఏమన్నా ఓట్లు వస్తాయా? ఏమి రావు కదా. వాళ్ళకి వచ్చే ఓట్లు వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వచ్చే ఓట్లు వీళ్ళకి వస్తాయి. అందువలన గౌరవప్రదమైనటువంటి విమర్శలే చేయాలి తప్ప అంత చులకనగా మాట్లాడారు. ఏంటి ఒక స్వభావం అంటే ఏంటి? వర్గ స్వభావం తీసుకునేట్లయితే అందరూ ఒకటే. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి స్వభావం. మరి డబ్బు ఉన్నటువంటి వాళ్ళని రంగంలోకి దించడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి. కులాలు, మతాలు ఇటువంటి వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవడంలో అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి. ఇంకా స్వభావం అంటే ఏంటి? స్వభావం రైట్, ఇద్దరి స్వభావం ఒకటే. ఈ 3 పార్టీల స్వభావం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం ఒకటే, కాంగ్రెస్ స్వభావం కూడా ఒకటే. ఎందుకంటే ఇవన్నీ వేరు పార్టీలు తప్ప, అధికారం కోసం కుమ్మలాడుకునేటువంటి పార్టీలు తప్ప వీళ్ళ స్వభావం మౌలికంగా ఒకటే అనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఓవరాల్గా సుహాసిని గారు, సమయం మించిపోతుంది, లాస్ట్ ఫైనల్ వర్డ్గా చెప్పండి. ఓవరాల్గా కోర్స్ నేను కూటమి మొత్తాన్ని గురించి అడగట్లేదు, బట్ బీజేపీ ఏదైతే షేర్ తీసుకుందో 6 ఎంపీ సీట్లు, అదేవిధంగా 10 అసెంబ్లీలో ఈ ప్రకటన తర్వాత, చిరు మద్దతు తర్వాత ఎంతవరకు గెలుచుకునే అవకాశం ఉంది? మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇది
క్యాంపెయినింగ్ లో ఒక భాగం అండి అంతే. ఎందుకంటే ఒక మాట వల్ల అంత మొత్తం అంతా సీన్ మారిపోతుంది అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుందాం. ఏ ఏరియాస్ లో స్థానికంగా ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చిరంజీవి గారు ఏం చెప్పారంటే నేను ఇంకా రాజకీయాల్లోకి రాను. ఫస్ట్ పాయింట్ చెప్పారు. రెండోది ఈ పాయింట్ కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఇందాక అన్న పాయింట్ కూడా అది కూడా వ్యాలిడ్ పాయింటే. సౌమ్యుడు చిరంజీవి గారు. సో ఈ రోజు నిజంగా ప్రజలకి ఒక ఇంపాక్ట్ వచ్చేటట్టుగా మాట్లాడాలి. అది వచ్చిన తర్వాత ఎంతవరకు మాట్లాడతారు అనేది ఇంకొకటి ఆలోచించుకోవాలి. మూడో పాయింట్, ఈ రోజు ఇదే పిఠాపురంకి వచ్చిన ఆది ఏమని చెప్పారు? వీఆర్ ప్రొఫెషనల్లీ కామెడియన్స్ బట్ నాట్ పొలిటికల్లీ కామెడియన్స్ అని అన్నారు. పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. సో ఇదే ఇంపాక్ట్ మీద ఆధారపడిపోయి మొత్తం కూటమంతా కూర్చుంటుందా? రిజల్ట్ ఓరియంటెడ్ అంతా మొత్తం రిజల్ట్ అంతా ఈ మాట మీదే ఉంటుందా అన్నది ఇట్స్ డిఫరెంట్ గేమ్. సో ఒకటేంటంటే ఉంటుందా అంటే డెఫినెట్ గా ఆయనకున్న ఫాలోవర్స్, ఆయనకున్న పరిస్థితి, ఒక హుందా అయిన గౌరవప్రదమైన పోస్ట్ లో సినిమా పరిశ్రమలో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద అన్నయ్యగా ఆయన చెప్పిన మాట థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, అదేవిధంగా జగదీష్ గారికి. ఇది వాటి గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ చిరు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ ప్రకటన కానీ వాళ్ళిద్దరికే వర్తిస్తుందా లేదంటే ఆ సెన్స్లో వచ్చేలాగా మొత్తం కూటమి మొత్తానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు అనేది మాత్రం అది మున్ముందు జరిగే క్యాంపెయిన్ బట్టి, మున్ముందు జరిగే ఎలక్షన్ తర్వాత వచ్చే ఫలితాలను బట్టి డిసైడ్ అవుతుందని చెప్పుకోవాలి. రైట్, ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.